బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడిని ఖండించారు ఆ పార్టీ నేతలు. పోలీసులతో వచ్చి కర్రలు రాళ్లతో దాడి చేయడం దుర్మార్గమన్నారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు. తాము దాడులు ప్రారంభిస్తే హస్తం పార్టీ జాతీయ నాయకులు కూడా పారిపోయి దాక్కోవాల్సి వస్తుందన్నారు. తమను రెచ్చగొడితే గాంధీభవన్ పునాదులు కూడా మిగలవని హెచ్చరించారు బీజేపీ నేతలు. పోలీసులను వెంట తీసుకొనిచ్చి బీజేపీ ఆఫీసు మెయిన్ గేట్ వరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కర్రలతో రాళ్లతో దాడులు చేయడం, బీజేపీ ఆఫీస్ పైన రాళ్ళు వేయడం, ఇది పోలీసులు ప్రేక్షక పోషించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తలలు పగలగొట్టడం, రక్తం వచ్చే విధంగా రాళ్లతో కర్రలతో కొట్టడం, ఇది ఎక్కడ సమంజసమని అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరనే విషయాన్ని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. బీజేపీ ఆఫీస్ దగ్గరికి వచ్చి దొంగల్లాగా మా ఆఫీస్ మీద దాడి చేసి కార్యకర్తలు అమాయకులైన కార్యకర్తల మీద రాళ్ళేసి తలలు వలకొడతామంటే మరి మీరున్నారే 3 రాష్ట్రాలలో గింత ఉన్నారు. ఒక్క ముఖ్యమంత్రి కూడా గింతకంటే గింత లేడు. మేము ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు ఉన్నాయి. మేము గట్ల ఆఫీసుల మీద దాడి చేయాలి, కార్యకర్తల తలలు వలకొట్టాలనుకుంటే, నిజంగా భారతీయ జనతా పార్టీ అట్లా అనుకుంటే ఈ దేశంలో ఏ పార్టీ కూడా మిగిలదు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులుగా ఆఫీసులకు వచ్చి ఎవరు లేనప్పుడు అమాయకులైనటువంటి కార్యకర్తల తలలు పగలగొట్టే మీ సంస్కారాన్ని కాంగ్రెస్ మిత్రులారా మార్చుకోండి. లేకపోతే ఇంత మిగిలిన 3 రాష్ట్రాల్లో అన్నీ కూడా పోతాయి. అడుగు తినేందుకు చిప్ప తప్ప ఏం మిగిలదు. చూడండి, మొత్తం భారతదేశంలో దుర్బిని పెట్టి చూసినా తెలంగాణ, కర్ణాటకలు తప్ప కాంగ్రెస్ ఏడా కనబడదు. ఆ కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ రియాక్ట్ కూడా మొదలుపెట్టిందంటే దాచుకొని ఇక్కడ జాగుండదు మీ జాతీయ నాయకులకి. కానీ ఇవన్నీ మతిలేని పనులు, ఇవన్నీ ఈ అటాకులు చేసుడు, రాళ్ళు కొట్టుడు. నిరసన ప్రకటన చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంది కదా, అది మీ కార్యకర్తలకి మీరు నేర్పియలేదా రేవంత్ రెడ్డి గారు? నేను మీకు అడుగుతున్నా. అదే దాడి మేం చేస్తే ఏమవుతుంది? పక్కనే కదా మీ కాంగ్రెస్ పార్టీ కాలబెడతాం. మేము అనుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాలబెడతాం మేము అనుకుంటే. యాద్ పెట్టుకోండి, మేము అన్ని ఇడిసి రాజకీయంలో వచ్చినాం, గుండాయిజం చేసినాం, అన్నీ చేసినాం. కానీ ఇప్పుడు ఒక రాజకీయంలో పబ్లిక్ సేవ గురించి వచ్చినాం. కానీ మేము బ్యాక్ వెళ్ళాలి. ఆ విధంగా మాకు ఆ సమయం తీసుకొని రాకండి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా క్షమాపణ మీరు ప్రకటన చేయాలి.